నిన్న మొన్న చేసుకున్న సర్వేల ఫలితాలు ఆయనకు కునుకు లేకుండా చేసినాయని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు హడావిడి అంతా రేపు వచ్చే ఎన్నికలలో డబ్బాలో ఎట్లా ఓట్లు వేయించుకోవాలి, అసమర్థుడైన కొడుకును ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎట్లా చేయాలనో ప్రణాళికలు రచిస్తున్నట్టుగా ఉంది. కానీ ఎన్నికల సందర్భంలో ఏవైతే హామీలు ఇచ్చిండో హామీలు అమలును చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా లేదు. కేవలం ఎన్నికల హామీలను అమలు చేస్తున్నానే ముసుగులో రాజకీయ ప్రయోజనానికి అవసరమైన ప్రణాళికలు రచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు. అందులో ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదివారం పూట ఆయన అంటే ఏ వారం పనిచేయడు కాబట్టి ఆయనకి ఏ రోజైనా ఒకటే. కానీ రాష్ట్రంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదివారాన్ని హాలిడేగా ప్రకటించి మిగతా 6 రోజులు పని దినాలు చేస్తే ఆదివారం రోజు సెలవుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే గతంలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా అత్యవసరమైన సందర్భంలో తప్ప ఆదివారం పూట శాసనసభను నడిపించిన సందర్భం లేదు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా సచివాలయానికి రాడు, ఏ రోజు కూడా అసెంబ్లీకి రాడు. కాబట్టి ఆయన ఎప్పుడు అసెంబ్లీ పెట్టుకున్నా చెల్లిపోతుంది అన్నట్టుగా వ్యవహార శైలి ఉన్నది. ఏది ఏమైనా అది ఆదివారమా సెలవు దినమా అనేది పక్కన పెడితే మైనారిటీలకు 12% రిజర్వేషన్ పట్ల మేము నిర్ణయం తీసుకుంటున్నాము. మేము మొన్న జరిగిన ఎన్నికలలో మా మేనిఫెస్టోలో పెట్టినాము. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు కాబట్టి మేము ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. అందులో ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా 107 శాసనసభ నియోజకవర్గాలలో సమావేశాలు పెట్టినప్పుడు ప్రభుత్వం వచ్చిన 4 నెలలలోపే 12% రిజర్వేషన్లు మైనారిటీలకు ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఈ 12% రిజర్వేషన్కు సంబంధించి 3 సంవత్సరాలు కుంభకర్ణుడిలాగా నిద్రపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పలంగా ఉలిక్కిపడి లేచి మొన్నటి సర్వేల దెబ్బతోని ఉలిక్కిపడి లేచిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం పూట శాసనసభను పెట్టి తీర్మానం చేస్తా అంటారు. అయితే ఇందులో ప్రధానంగా న్యాయపరంగా, సాంకేతికంగా, సామాజికంగా ఎన్నో చిక్కుముళ్లను ఇంకా గజిబిజిగా చేసి విడదీయలేని చిక్కుముళ్ళుగా తయారు చేసి ఈరోజు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెడతానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో తెలుగుదేశం పార్టీ 100% ఖండిస్తుంది. ఈనాడు ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తున్నాము, మతపరమైన రిజర్వేషన్లను ఆమోదించే సమస్యనే లేదు, మేము వాటికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము, అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉద్యమాలు ఒక పక్కన చేస్తుంటే కేంద్ర మంత్రులైన వెంకయ్య నాయుడు గారి నుంచి మొదలు పెడితే రాధాకృష్ణన్ వరకు ఈ రాష్ట్రంలోనే ప్రజా సమావేశాలు పెట్టి మేము నిర్ద్విగ్ధంగా మైనారిటీ ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మేము తీర్మానాలు చేస్తాం, మేము కోర్టుకు పోతున్నామని చెప్పి అర్థం పర్థం కాకుండా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. రెండో మాట ఏమంటున్నాడు, మేము బలహీన వర్గాల కిందనే బీసీల కిందనే మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని ఇంకో మాట చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతున్నా, నువ్వు మైనారిటీలను 2011 జనాభా ప్రాతిపదికన 12% జనాభా ఉన్నదని చెప్పి ఉన్న పర్సెంటేజ్కి 100% నువ్వు 12% ముస్లిం మైనారిటీలను ఈ కేటగిరీ కింద పెట్టి నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేస్తావో అది మతపరమైన రిజర్వేషన్ అని చెప్పి పార్లమెంటు తిరస్కరించడమే కాకుండా కోర్టులు కూడా కొట్టేయడానికి అవకాశం ఉన్నది. ఇవాళ నువ్వు ఏదైతే బీసీ రిజర్వేషన్లలో ఈ కేటగిరీ కింద ఏదైతే నువ్వు ప్రవేశపెడుతున్నా అని చెప్తున్నావో ఈ కేటగిరీలో ముస్లింలకు సంబంధించిన 14 ఉపకులాలను చేర్చినవు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ కేటగిరీలో లేరు. ఇవాళ 2011 జనాభా ప్రాతిపదికన ఏదైతే 12% ముస్లింలు ఉన్నారో 100% 12% నువ్వు రిజర్వేషన్ పెట్టి అందులో ఓన్లీ ముస్లిం సామాజిక వర్గాలకు సంబంధించిన ఉపకులాలనే పెట్టడం ద్వారా ఇది స్పష్టంగా మతపరమైన రిజర్వేషన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే కాదు కోర్టులు కూడా భావించడానికి అన్ని రకాల అవకాశాలను కల్పించి కంటి తుడుపు చర్యగా తెలంగాణ శాసనసభలో మీరు తీర్మానాన్ని ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వం తిరస్కరించి సుప్రీంకోర్టుకు ఒకవేళ నువ్వు పోయినా కూడా దాన్ని కూడా కొట్టేసి
ఈ 12% సంగతి దేవుడెరుగు. మొదట్లో ఇచ్చిన 4% కూడా ఈరోజు ప్రమాదంలో పడుతుంది. కొన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక కూడా ఊసిపోయింది అన్నట్టుగా నువ్వు 12% ఇచ్చే సంగతి దేవుడెరుగు. ఇప్పుడు ఏదైతే 4% అమలులో ఉన్నదో మైనారిటీ సోదరులకు ఇచ్చిన రిజర్వేషను, ఆ 4% ఉనికి కూడా ప్రమాదం తీసుకొచ్చి ఆ 4% కూడా వాళ్ళకు చెందకుట్ట నువ్వు కుట్రలు చేస్తున్నావు అని చెప్పి ఈరోజు నువ్వు తీసుకుంటున్న నిర్ణయం వల్ల స్పష్టత వచ్చింది. రెండవది, ఇది బీసీ రిజర్వేషన్ల కిందనే మీరు పరిగణలోకి తీసుకోవాలనుకుంటే మీరు బీసీ రిజర్వేషన్లు ఎంత పెంచాలనో కమిషన్ వేసిన ఒక 5-6 నెలల్లో రిపోర్ట్ వస్తుంది అంటున్నావు. ఇది బీసీ రిజర్వేషనే అంటున్నావు. 5-6 నెలల తర్వాత ఇచ్చే కమిషన్ ఇచ్చే రిపోర్టు ఏ బీసీలు ఇప్పుడు నువ్వు తీర్మానం ప్రవేశపెడుతున్న బీసీలు ఎవరు? నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే బలహీన వర్గాలు 52% ఉన్నారని, మైనారిటీలు 12% ఉన్నారని చెప్పి నీ సమగ్ర కుటుంబ సర్వే తేల్చింది. అదేవిధంగా 2011 జనాభా కూడా తేల్చింది. కాబట్టి నువ్వు నిజంగానే నీ ప్రయత్న లోపం లేదు, నువ్వు బలహీన వర్గాలను కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయదలుచుకుంటే 52% బలహీన వర్గాలకు 12% మైనారిటీలు మొత్తం 64% అవుతాయి. ఏకగ్రీవంగా సింగిల్ తీర్మానం 64% బలహీన వర్గాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈ 64% ఏకగ్రీవంగా బలహీన వర్గాల అందరికీ కలిసి ABCDE కేటగిరీ కింద 64% రిజర్వేషన్ ఇవ్వమని నువ్వు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెడితే నీ చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించరు. కానీ ఈనాడు 52% ఉన్న బలహీన వర్గాలకి 25% రిజర్వేషన్ ఇచ్చి ఈ కేటగిరీలో ఉన్న ఎవరైతే మైనారిటీలు ఉన్నారో ముస్లిం మైనారిటీలు 12కు 12% నువ్వు రిజర్వేషన్ ఇస్తున్నానంటే నీ చిత్తశుద్ధిలో, నీ నిర్ణయంలో, నీ ప్రకటనలో లోపభూయిష్టంగా ఉంది. నీ ప్రకటన రాజకీయ కుట్ర ఉన్నది, రాజకీయ స్వార్థం ఉన్నది. కాబట్టే తెలుగుదేశం పార్టీ నువ్వు ఒక్క మైనారిటీల కోసమే 12% రిజర్వేషన్ను ప్రవేశపెడతా అంటే ఊరుకునే ప్రశ్ననే లేదు. బలహీన వర్గాలకు అండగా ఉండి పాలితులుగా ఉన్న బలహీన వర్గాలను పాలకులుగా తయారు చేసి రాజ్యాధికారమే లక్ష్యంగా పాలితులుగా ఉన్న వాళ్ళను రాజ్యాధికారం కట్టబెట్టిన తెలుగుదేశం పార్టీగా బలహీన వర్గాలకు కూడా 52% రిజర్వేషన్ పెంచాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. దాంతో క్లబ్ చేసి నువ్వు 64% తీర్మానం ప్రవేశపెడితేనే నిజంగా నువ్వు వీళ్ళందరి అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అనుకోవచ్చు. కాబట్టి ఇవాళ నువ్వు ఏదైతే రాజకీయ ఎత్తుగడగా ముందుకు వస్తున్నావో మైనారిటీలను మభ్యపెట్టడానికి, మైనారిటీలను మచ్చిక చేసుకోవడానికి, మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూసి వాళ్ళ నుంచి ఓట్ల ద్వారా నువ్వు అధికార గద్దెను మళ్ళెక్కాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు తప్ప వాస్తవంగా వాళ్ళకు రిజర్వేషన్ ఫలాలు అందించడానికి నువ్వు ప్రయత్నం చేస్తలేవు. కాబట్టి ఈనాడు హడావిడిగా ఆదివారం పూట పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు పూర్తి స్థాయిలో ఇది చర్చ జరగాలి. నువ్వు వాళ్ళని బీసీల కిందనే నువ్వు చేరుస్తున్నా, బీసీలతోటే కలిపి చేస్తున్నా అన్నప్పుడు బీసీ సంఘాలను పిలిచి నువ్వు మాట్లాడినవా? దీనివల్ల బీసీలకు అనాదిగా ఈ రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తున్న బలహీన వర్గాలకు సంఘాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిండా? 40 సంవత్సరాలుగా 4 దశాబ్దాలుగా బలహీన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్నే ఫనంగా పెట్టి జీవిత లక్ష్యంగా బలహీన వర్గాలకు మేలు కోసం పనిచేస్తున్న ఆర్ కృష్ణయ్య లాంటి శాసనసభ్యులతో కూడా నువ్వు కనీసంగా చర్చించలేదంటే నువ్వు తెలంగాణ సమాజంలో ఎవరితో చర్చించినవు? ఇలా బలహీన వర్గాల కోసం నువ్వు పనిచేస్తే బలహీన వర్గాల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ఆర్ కృష్ణయ్య లాంటి ఉద్యమకారులతో కూడా నువ్వు కనీసం చర్చించలేదంటే ఈ ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లను బీసీలలో కలుపుతున్నా అంటే నిన్ను నమ్మేవాడు ఎవడున్నాడని నేను అడుగుతున్నా. కాబట్టి ఈనాడు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నాని ఒక రకమైన రాజకీయ ప్రయోజనం, అనుకూలంగా ఉన్నాని రాష్ట్ర ప్రభుత్వం ఒక రకమైన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజకీయ క్రీడగా ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లను ఉపయోగించుకుంటున్నారు. కాబట్టే నువ్వు శాసనసభను ఒక వారం వాయిదా వేసుకున్నా పర్వాలేదు. మొట్టమొదట బలహీన వర్గాల వాళ్లకు సంబంధించిన అన్ని కుల సంఘాలకు సంబంధించిన నాయకులతోటి పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. అదేవిధంగా 52% ఉన్న బలహీన వర్గాలకు ఈనాడు 25% రిజర్వేషన్లు వస్తున్నాయి. మరి నువ్వు మైనారిటీలకు 12% జనాభా ఉంటే 100% రిజర్వేషన్లు ఇస్తున్నా అని చెప్పినప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన 52%కి ఎంత రిజర్వేషన్ ఇస్తున్నావు?
వాటి సంబంధించి ఆ సంఘాలతోటి రాజకీయ పార్టీలతోని ఉద్యమకారులతోని చర్చించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? ఎందుకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు చంద్రశేఖరరావు గారు? ఇదే కాకుండా ఏబిసిడి ఈ కేటగిరీ కింద ఉద్యోగాలలో విద్యలో రిజర్వేషన్లు కేటగిరీ కింద విభజన జరిగింది. కానీ రాజకీయ పరమైన రిజర్వేషన్లలో కేటగిరీ విభజన లేదు. తెలుగుదేశం పార్టీ పాలితులుగా ఉన్న బలహీన వర్గాలను పాలకులుగా తయారు చేయడానికి స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా బలహీన వర్గాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో పాలనలో తమ అధికారం అనే కుర్చీలో బలహీన వర్గాలను కూర్చోబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ముస్లిం మైనారిటీలను ఈ కేటగిరీ కింద బీసీలలో చేర్చడం వల్ల గ్రేటర్ హైదరాబాద్లో 150 కార్పొరేటర్ల డివిజన్లు ఉంటే 33% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు కేటాయిస్తే 50 సీట్లు బీసీల కోసం కేటాయిస్తే 50 సీట్లలో 99 కులాలైన బీసీలు 20 కార్పొరేటర్లు గెలిస్తే బీసీ ఈ కేటగిరీకి సంబంధించిన ముస్లిం మైనారిటీ వాళ్ళు 30 కార్పొరేటర్లు గెలవడం జరిగింది. ఈనాడు రాజకీయ పరమైన బలహీన వర్గాల రిజర్వేషన్లలో బలహీన వర్గాల హక్కులకు భంగం కలగకుండా వాళ్ళ హక్కులను రక్షించే విధంగా నిర్ణయం తీసుకోకపోతే రాజకీయ పరమైన రిజర్వేషన్లలో బలహీన వర్గాలకు 100% దెబ్బ తగులుతుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా రేపు శాసనసభలో పూర్తి స్థాయిలో చర్చించి స్థానిక సంస్థలలో బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన రిజర్వేషన్లలో వాళ్ళ హక్కులకు గ్రేటర్ హైదరాబాద్లో దెబ్బ తగిలిన విధంగా రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా ప్రభావం చూపించిందో దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నివేదికను తీసుకొచ్చి శాసనసభలో ప్రవేశపెట్టి ఈ కేటగిరీకి ఎన్ని సీట్లు కేటాయించారో, మిగతా ఏబిసిడి కేటగిరీకి స్థానిక సంస్థలలో ఎన్ని సీట్లను కేటాయించారో పూర్తి స్థాయిలో నివేదికలు పెట్టి దీని మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, చర్చించవలసిన అవసరం ఉన్నది, బలహీన వర్గాలకు విశ్వాసాన్ని కల్పించవలసిన అవసరం ఉన్నది ప్రభుత్వంలో. అంతేకాని నువ్వు రాజకీయ ప్రయోజనం కోసం తీసుకుంటున్న నిర్ణయాలను గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా తెలుగుదేశం పార్టీ సమర్థించడానికి సిద్ధంగా లేదు. బలహీన వర్గాల హక్కులకు భంగం కలిగితే చూస్తూ ఊరుకునే సమస్యనే లేదు. బలహీన వర్గాలకు వేదికైన తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల హక్కుల కోసం వీధి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని కుల సంఘాలను కూడా తొందరలోనే పిలిచి చర్చించి ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనో తెలుగుదేశం పార్టీ ముందుకు పోవడానికి ఈనాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది.